హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి అయితే క్లియర్గా ఇన్డెప్త్గా అయితే తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో అయితే నేను వాట్ ఈజ్ ఎస్సీఓ, అసలు టైప్స్ ఆఫ్ ఎస్సీఓ గురించి అయితే చెప్పాను, తెలుసుకున్నాము. ఆ వీడియో కానీ మీరు మిస్ అయినట్లయితే ఒకసారి వెళ్ళైతే ఛానల్లో అయితే చెక్ చేసుకొని చూడమని అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకేంటంటే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ ఒక్కరు మీరే అవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇంత ఇన్డెప్త్ కంటెంట్ అనేది మీరు ఏ ఛానల్లో కూడా చూసి ఉంటారు కాబట్టి, నేర్చుకుంటున్నారు కాబట్టి. ఓకేనా? ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్ పేజ్ ఎస్సీఓ. ఆన్ పేజ్ ఎస్సీఓ ఏంటి అంటే అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆన్ పేజ్ ఎస్సీఓ ఏంటి అంటే మన వెబ్సైట్ ఉంది. ఓకేనా? మన వెబ్సైట్ ఉన్నప్పుడు ఆ వెబ్సైట్లో ఏదైతే ఆప్టిమైజేషన్ జరుగుతుందో, వెబ్సైట్ లోపల ఇన్సైడ్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్లో మన వెబ్సైట్లో ఏదైతే ఆప్టిమైజేషన్ జరుగుతుందో దాన్ని ఏమంటారంటే, దాన్ని చేసే ప్రాసెస్ని ఏమంటారంటే ఆన్ పేజ్ ఎస్సీఓ అంటారు. ఆ ప్రాసెస్ ఎలా చేస్తామంటే దానికంటూ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని మనం ఆన్ పేజ్లో మన వెబ్సైట్లో ఆప్టిమైజేషన్ కానీ, వెబ్ పేజ్లో ఆప్టిమైజేషన్ కానీ, వెబ్ పోస్ట్లో కానీ ఎక్కడ మన ఇన్సైడ్ వెబ్సైట్లో ఆప్టిమైజ్ చేసే ప్రాసెస్ని ఆన్ పేజ్ ఎస్సీఓ అనేసి అయితే అంటారు. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ఓకేనా? మనకైతే చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అయితే చూద్దాము. కాకపోతే ఎస్సీఓలో ఏంటంటే 200 ఫ్యాక్టర్స్ పైనే ఉన్నాయి. ఓకేనా? అన్నీ అయితే మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సో అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్పాలి. ఏదైతే ఆన్ పేజ్ ఎస్సీఓ ఉంది అది మన చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా మనము ఎడిట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనము ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అయితే దాని గురించి చెప్తాను. ఓకేనా? అలానే ఏంటంటే 20% ఎస్సీఓ సక్సెస్ అనేది ఏంటంటే ఈ ఆన్ పేజ్ ఎస్సీఓలోనే ఉంటుంది. కానీ ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది ఏంటంటే సింగిల్ టైం సెటప్. మీరు ఏదైనా ఒక పోస్ట్ పెడుతున్నారు, ఆ పోస్ట్కి రిలేటెడ్ ఆన్ పేజ్ ఎస్సీఓ అన్నీ ఏంటంటే ఒక్క సింగిల్ 10 మినిట్స్లో కానీ సంథింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఆప్టిమైజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అని అయితే ఇప్పుడైతే చూద్దాం. ఓకేనా? దెన్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏంటంటే ఆన్ పేజ్ ఎస్సీఓలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మైండ్ మ్యాప్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఈజీగా అయితే నోట్స్ కూడా ఏంటంటే క్యారీ చేయొచ్చు, నోట్స్ కూడా ఏంటంటే రాసుకోవచ్చు. ఓకేనా? ఎవ్రీథింగ్ అయితే మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఉంటుంది, ఈజీగా అర్థమవుతుందని అయితే కోర్సును అయితే ఎలా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? దీంట్లో మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే టైటిల్ ఆప్టిమైజేషన్. టైటిల్ అంటే ఏంటి? ఓకేనా? ఫస్ట్ అయితే టైటిల్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీఓ నేర్చుకుంటున్నాం కదా. ఎస్సీఓ ట్రైనింగ్ అని అయితే నేను గూగుల్లో అయితే సెర్చ్ చేస్తున్నాను. నేనేంటంటే ఎస్సీఓ ట్రైనింగ్ కోసం చూస్తున్నాను. ఓకేనా? ఎస్సీఓ ట్రైనింగ్ అని సెర్చ్ చేసినప్పుడు మీకేంటంటే రిజల్ట్స్ అయితే వస్తాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏంటంటే రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు అంటే టైటిల్ అంటారు. ఓకేనా? ఈ టైటిల్ అనేది ఏంటంటే 90 క్యారెక్టర్స్ లోపలే మనము రాసుకోవాల్సి ఉంటుంది. దానికి మించి ఎంత రాసినా మనకైతే డిస్ప్లే అవ్వదు. ఓకేనా? దానికి మించి ఏమన్నా రాసామంటే ఇలా అయితే డాట్ 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 అని అయితే గూగుల్ అయితే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఈ ఆప్టిమైజేషన్ ఏంటంటే మనము ఇలానే చేయాలి. ఓకేనా? 90 క్యారెక్టర్స్ లోపల చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ర్యాంకింగ్స్ అనేది మంచిగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా డాట్ డాట్ అని అయితే చేసుకోకూడదు. ఓకేనా? ప్లేస్ చేయకూడదు మన వెబ్సైట్లో ఎప్పుడు కూడా. ఓకేనా? సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? ఆ పర్టికులర్ టైటిల్ ఆప్టిమైజేషన్ చెయ్యాలి అంటే మనం ఏంటంటే ఏదైతే కీవర్డ్, ఇప్పుడు ఎస్సీఓ ట్రైనింగ్ అనేది ఇదొక కీవర్డ్. ఈ కీవర్డ్ అనేది ఏంటంటే ఈ టైటిల్లో వచ్చేలాగైతే మనం చూసుకోవాలి. ఓకేనా? చూసావా? ఎస్సీఓ ట్రైనింగ్ అన్నప్పుడు ఎస్సీఓకి రిలేటెడ్వే ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళు టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అలా అయితే రాసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఎస్సీఓకి రిలేటెడ్వే ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. మనకి ఎందుకంటే గూగుల్ అనేది అక్యురేట్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుందంటే ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళనే ఏంటంటే ర్యాంకింగ్ చేపిస్తుంది. ఇవన్నీ ఫాలో అవ్వకపోతే ర్యాంకింగ్ చేయించదు. ఓకేనా? వాళ్ళ వెబ్సైట్కి చేయించకపోతే వాళ్ళకి ట్రాఫిక్ రాదు. ఆబ్వియస్గా ఏంటంటే ఎవరైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ అన్నీ ఏంటంటే ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా? అర్థమైందా అసలు టైటిల్ ఏంటి అనేసి?
టైటిల్ అనేది ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న అది దాన్ని ఏమంటారంటే టైటిల్ అంటారు. ఆ టైటిల్లో ఏంటంటే మనము ఏదైతే టార్గెట్ కీవర్డ్స్, ఇప్పుడు ఎస్ఈఓ అంటే ఎస్ఈఓకి రిలేటెడ్ దాంట్లో టైటిల్లో అయితే మనం మెన్షన్ చేయాలి. సంథింగ్ డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఎవ్రీ పోస్ట్కి ఏంటంటే సర్టైన్ టార్గెట్ కీవర్డ్స్ అయితే ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ వీడియో కూడా నేను ప్రీవియస్గా చేశాను, టైప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదైతే మీరైతే ఒకసారి అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది కీవర్డ్ అంటే ఏంటి, టైప్స్ ఏముంటాయని. ఓకేనా. ఇక్కడైతే చూసుకున్నట్లయితే 90 క్యారెక్టర్స్ లోపలే మనమైతే టైటిల్ని అయితే రాసుకోవాల్సి ఉంటుంది. దెన్ డిస్క్రిప్షన్. మీరు సేమ్ ఇక్కడ ఏదైతే సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మీకు బ్లూ కలర్ కింద సంథింగ్ గ్రే కలర్లో అయితే ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ అంటారు. ఈ డిస్క్రిప్షన్ అనేది ఏంటంటే సేమ్ మన ఏదైతే ఒక వెబ్సైట్ ఉందో, ఒక వెబ్ పేజ్ ఉందో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఆ పర్టికులర్ కంప్లీట్ వెబ్ పేజ్ అనేది దేనికి రిలేటెడ్ అనేసి అయితే ఇక్కడైతే డిస్క్రిప్షన్లో అయితే మనమైతే రాసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మన టార్గెట్ కీవర్డ్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్తో రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 160 క్యారెక్టర్స్. ఓకేనా. ఇక్కడ ఏముంది, యూజ్ టార్గెట్ కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్. ఓకేనా. టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మన టార్గెట్ కీవర్డ్స్ అయితే వచ్చేలాగా చూసుకోవాలి. అది కూడా ఏంటంటే 160 క్యారెక్టర్స్, సారీ 158 అనుభవి 180 అను 160 క్యారెక్టర్స్ లోపలైతే డిస్క్రిప్షన్ రాయడానికైతే ట్రై చేయాలి, మనం రాసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి ఏంటంటే ఆన్ పేజీ పర్ఫెక్ట్గా వస్తుంది. దెన్ ఏంటంటే హెడ్డింగ్ ఆప్టిమైజేషన్. హెడ్డింగ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవ్రీ వెబ్ పేజ్కి కానీ వెబ్ సైట్కి కానీ వెబ్ పోస్ట్కి కానీ ఒక హెడ్డింగ్ అయితే ఉంటుంది, మెయిన్ హెడ్డింగ్. ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో మనం కీవర్డ్ అనేసి, ఆ కీవర్డ్లో ఏంటంటే కీవర్డ్తో వచ్చేలాగా ఒక మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పోస్ట్ ఎస్ఈఓకి రిలేటెడ్ ఒక గైడ్ రాయాలి, ఎస్ఈఓకి రిలేటెడ్ మాడ్యూల్స్ రాయాలి. ఎస్ఈఓ మాడ్యూల్స్ అనేది ఏంటంటే ఒక హెడ్డింగ్. ఆ హెడ్డింగ్లో ఏంటంటే మనకి ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఏంటంటే H1 నుంచి H6 వరకు ఉంటాయి. ఓకేనా. హెడర్ ట్యాగ్స్ అంటారు వాటిని. ఆ హెడర్ ట్యాగ్స్ అంటే ఏంటంటే మనకి H1 నుండి H6 వరకు ట్యాగ్స్ ఉంటాయి. కానీ H1 అనేది ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ వెబ్ పేజ్కి కానీ వెబ్ పోస్ట్కి కానీ. ఏదైతే ఇంపార్టెంట్ హెడ్డింగ్ ఉందో దాన్ని ఎప్పుడు మనము H1లో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే మనం సెర్చ్ చేస్తామో అప్పుడేంటంటే ఎస్ఈఓ ట్రైనింగ్ అనేసి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్లో కానీ మన వెబ్ పేజ్లో కానీ ఎస్ఈఓ ట్రైనింగ్ అనేది H1లో ఉన్నప్పుడు ఏంటంటే గూగుల్ ఏంటంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దానికి ఏంటంటే ర్యాంకింగ్స్ అనేది ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక వెబ్ పేజ్కి కానీ ఒక వెబ్ పోస్ట్కి కానీ ఓన్లీ ఒక్క H1 ట్యాగ్ మాత్రమే యూస్ చేయాలి. రిమైనింగ్ ఏ కంటెంట్ అయితే ఉంటుందో వెబ్సైట్లో, వెబ్సైట్ అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ మొత్తానికి ఒక H1 ట్యాగ్. ఓకేనా. ఒక వెబ్ పేజ్ తీసుకున్నామంటే ఆ ఒక వెబ్ పేజ్కి ఒక H1 ట్యాగ్. రిమైనింగ్ ఏదైతే సబ్ టైటిల్స్ ఉంటాయో అవన్నీ మనం ఏంటంటే మనం H2 ట్యాగ్ పెట్టుకోవచ్చు. H2 ట్యాగ్స్ ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు. కానీ H1 ట్యాగ్ అనేది ఒక వెబ్ పేజ్కి ఒకటే యూస్ చేయాలి. ఒక వెబ్ పోస్ట్ అనుకో దానికి ఒకటే యూస్ చేయాలి. అర్థమైందా. ఇది హెడ్డింగ్ ఆప్టిమైజేషన్. దెన్ URL ఆప్టిమైజేషన్. ఈ URL ఆప్టిమైజేషన్ కానీ చూసుకున్నట్లయితే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ URL అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా పొడవుగా, దీన్ని ఏమంటారంటే URL అంటారు. ఓకేనా. ఏదైతే మనకి ఈ సెక్షన్లో కనిపిస్తుందో దీన్ని URL అంటారు. URL ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఏంటి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. ఓకేనా. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ చూసినారా దీనికి పర్టికులర్ ఒక URL వచ్చింది. ఈ పర్టికులర్ వెబ్ పేజ్కి కానీ ఒక వెబ్ పోస్ట్కి కానీ నేను రావాలి అంటే ఇది ఒక యూనిక్ URL. ఓకేనా. దాన్నే మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకేనా. అర్థమైందా. దీనికి రీచ్ అవ్వాలి అంటే పర్టికులర్ది లోడ్ అయినప్పుడు మాత్రమే ఇదైతే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి URL ఆప్టిమైజేషన్లో మనం రెండు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఆ URL అనేది ఎప్పుడు షార్ట్గా ఉండాలి. అలానే ఆ URLలో ఏంటంటే మన టార్గెట్ కీవర్డ్ అనేది ఇన్క్లూడ్ అయ్యేసి ఉండాలి. నేను ప్రీవియస్ అయితే చెప్పాను కదా, కీవర్డ్ అనేది కంప్లీట్గా మనకి SEOలో కానీ డిజిటల్ మార్కెటింగ్లో మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది అని చూసారా. టైటిల్లో, డిస్క్రిప్షన్లో, హెడ్డింగ్స్లో, URL ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి కీవర్డ్ అనేది వస్తూ ఉంది. ఇప్పుడు షార్ట్ URL. ఇప్పుడు నేను మీకు ఇక్కడైతే చూపించినాను, ఇది చూసారా. ఇదేంటంటే మన డొమైన్, వెబ్సైట్ డొమైన్.
ఇక్కడేముంది కోర్సెస్ ఎస్ఈఓ ట్రైల్ ఎంత షార్ట్గా ఉంది. ఇలా అయితే మనం యూఆర్ఎల్ని అయితే ఎప్పుడూ షార్ట్గా అయితే ఉంచుకోవాలి. ఓకేనా, షార్ట్గా ఉంచుకోవాలి. అలానే మనం ఏం సెర్చ్ చేసాం ఇక్కడ ఎస్ఈఓ ట్రైనింగ్. ఇక్కడేముంది యూఆర్ఎల్లో ఎస్ఈఓ ట్రైనింగ్ చూసారా. యూఆర్ఎల్లో కూడా మన టార్గెట్ కీవర్డ్ లాగా వచ్చేలాగా చూసుకున్నామంటే అదొక ఫ్యాక్టర్. దానివల్ల ఒక్కటి వల్లనే ర్యాంకింగ్స్ వచ్చేస్తాయి అని అయితే నేను చెప్పను. అన్నీ మనం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ మనము పర్ఫెక్ట్గా యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ర్యాంకింగ్స్ అనేటివి మంచిగా వస్తాయి. ఓకేనా, మనకు 200 ఫ్యాక్టర్స్ ఉంది, 200 యూజ్ చేయాలని లేదు. కానీ ఏంటంటే మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మనం తీసుకొని పర్ఫెక్ట్గా అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు కీవర్డ్ ఆప్టిమైజేషన్. ఈ కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పోస్ట్ రాశారు, ఒక వెబ్ పేజ్లో కానీ ఏదన్నా ఒక వెబ్సైట్లో కానీ సంథింగ్ ఒక పోస్ట్ అయితే ఒక పోస్ట్ రాసినప్పుడు మీరు ఏదైతే టార్గెట్ కీవర్డ్స్ ఉంటుందో అదేంటంటే ఫస్ట్ 150 వర్డ్స్. ఇప్పుడు ఎక్కడుంది ఎస్ఈఓ ట్రైనింగ్ అని, ఇది ఏంటి ఫస్ట్లోనే ఇక్కడ చూసారా ఎస్ఈఓ ట్రైనింగ్ అనేసి మెన్షన్ చేసినారు. ఓకేనా, అలానే ఇట్లా ఫస్ట్ 150 వర్డ్స్లోనే ఆ పర్టికులర్ కీవర్డ్ని అయితే మెన్షన్ చేసి అయితే రాసాము అంటే ర్యాంకింగ్స్ అయితే బెటర్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఎల్ఎస్ఐ కీవర్డ్ అంటే ఏంటంటే లాటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్. అంటే ఏదైతే మనం ఒక పర్టికులర్ కీవర్డ్ అయితే సెర్చ్ చేస్తామో, నేనైతే దీని గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, ఒకసారి అయితే చూడండి. ఓకేనా, ఏదైతే మనం ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తామో దానికి ఏంటంటే రిలేటెడ్ వర్డ్స్ అనేటివన్నీ గూగుల్ ఏంటంటే డిస్ప్లే చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటారు. ఈ వర్డ్స్ను కూడా ఏంటంటే మన కంటెంట్లో ఏదైతే ఒక వెబ్ పోస్ట్ రాస్తామో, ఒక వెబ్ పేజ్లో కంటెంట్ రాస్తామో దాంట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలానే కీవర్డ్ డెన్సిటీ, ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినాను ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్లో అంతా ఏంటంటే కీవర్డ్స్ వచ్చేలాగా చూసుకోవాలి అని చెప్పినప్పుడు ఏంటంటే మీరేం చేస్తారు, ఎవ్రీ దగ్గర ఏంటంటే కీవర్డ్స్ని ప్లేస్ చేసేసి రాసేస్తూ ఉంటారు. అలా రాసినప్పుడు ఏంటంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఏదైతే గూగుల్ గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. ఎవ్రీ 100 వర్డ్స్కి ఏంటంటే మనము 2 or 3 వర్డ్స్ మాత్రమే, 2% to 3%, ఎవ్రీ 100 వర్డ్స్కి 2% to 3% అంటే 2 words to 3 words టార్గెటెడ్ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా, ఎవ్రీ 100 వర్డ్స్కి 2 నుంచి 3 టార్గెట్ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ఎక్కువ యూజ్ చేసాము అంటే ఏంటంటే గూగుల్ గైడ్లైన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఏవైతే గూగుల్ ప్రొవైడ్ చేస్తుంటుంది గైడ్లైన్స్ అవి ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే దానికి రిలేటెడ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఓకేనా, ఆల్గరిథమ్స్ మన వెబ్సైట్ పైన ఎఫెక్ట్ అయినప్పుడు మన ర్యాంకింగ్స్ అనేటివి డిక్రీజ్ అయిపోతాయి. ఓకేనా, ఇది నెక్స్ట్ వస్తాయి ఆల్గరిథమ్స్ ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దెన్ అయితే మనకి నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆప్టిమైజ్ ఇమేజెస్ కూడా మనం ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంది, ఒక వెబ్ పేజ్ రాసాం, ఒక వెబ్ పోస్ట్ అనేది పోస్ట్ చేసాం. దాంట్లో ఏంటంటే మనము ఇమేజెస్ పెట్టుకున్నామంటే ఇమేజెస్తో కూడా మనకి ర్యాంకింగ్, ఎప్పుడైతే ఇమేజెస్ కోసం ఒక పర్టికులర్ యూజర్ చూస్తూ ఉంటారో అప్పుడు క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మీ వెబ్సైట్కి వస్తారు. అదొక బెనిఫిట్ ఉంది. అలానే ఏంటంటే ఏదైనా ఇమేజ్ పెట్టినప్పుడు మీరు ఏదైతే వెబ్ పేజ్ ఉందో, వెబ్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఫిట్ అవుతుందా లేదా, సైజ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలానే ఏంటంటే ఆ ఇమేజ్కి ఏంటంటే ఫైల్ నేమ్ అనేది మీ ప్రైమరీ కీవర్డ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే ఆ పర్టికులర్ ఇమేజ్ని మీరు వెబ్సైట్లో కానీ వెబ్ పేజ్లో కానీ యాడ్ చేసినప్పుడు దాని టైటిల్ కూడా ప్రైమరీ కీవర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ అయితే ఈ ఆల్ట్ ట్యాగ్ ఏంటంటే ఆల్టర్నేట్ అంటారు దీన్ని, ఆల్టర్నేట్ ట్యాగ్ అనేసి. ఎప్పుడైతే నెట్ స్లో వల్ల కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఇమేజెస్ అనేటివి ఏంటంటే సైజ్ ఎక్కువ ఉన్నైతే లోడ్ అవ్వవు. అప్పుడు ఏంటంటే ఈ ఆల్ట్ ట్యాగ్ అంటే ఏంటంటే టెక్స్ట్ రాస్తాం, అసలు ఈ పర్టికులర్ ఇమేజ్ దేనికి రిలేటెడ్ అనేసి. ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అయ్యి యూజర్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఈ ఆల్ట్ ట్యాగ్ అయితే యూజ్ అవుతుంది. అలానే ఏంటంటే ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆల్ట్ ట్యాగ్ యూజ్ అవుతుంది. ఓకేనా, దెన్ అయితే హైపర్ లింక్, ఏదైతే మనము ఒక చూపిస్తాను,
ఇప్పుడు ఈ పర్టికులర్ది ఉంది, పర్టికులర్ ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదా, ఈ రీడ్ మోర్ అనేది ఏంటంటే ఒక టెక్స్ట్, హైపర్ టెక్స్ట్ అంటారు. ఈ రీడ్ మోర్కి లింక్ ఇచ్చాము అంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన తర్వాత వేరే పోస్ట్ కానీ వేరే వెబ్ పేజ్ కానీ లేకపోతే ఎక్స్పాండింగ్ కానీ అయ్యేదాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. ఓకేనా, దీన్ని హైపర్ లింక్ అంటారు. ఆ పర్టికులర్ టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వేరే పోస్ట్కి వెళ్తూ ఉంటారు కదా, ఆ పర్టికులర్ టెక్స్ట్ని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అంటారు. ఆ పర్టికులర్ టెక్స్ట్కి లింక్ ఇచ్చిన దాన్ని ఏమంటారంటే హైపర్ లింక్ అంటారు. ఓకేనా, దీంట్లో ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇంటర్నల్ లింకింగ్ ఉంటుంది, ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ లింకింగ్ ఉంటుంది. అవి ఏంటి అనేది అయితే ఇన్డెప్త్గా అయితే నెక్స్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్నల్ లింకింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఆ లింక్ ఉంటుందో ఆ లింక్ అనేది మీ వెబ్సైట్దే రిలేటెడ్ అయ్యి ఉంటే దాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటారు. ఏదైతే లింక్ ఉంటుందో అది అవుట్ సైడ్ వేరే వెబ్సైట్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ లింకింగ్ అంటారు. అలానే ఏంటంటే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే యాడ్ సోషల్ షేరింగ్ లింక్స్. ఏదైతే మీరు వెబ్ పేజ్ ఉంటుందో వెబ్ పోస్ట్ ఉంటుందో దాని కింద ఏంటంటే సోషల్ షేరింగ్ లింక్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవాలి అనేసి అయితే 100% అయితే అవసరం లేదు. మీరు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో దాని యూజర్ ఎప్పుడైతే ఎమోషనల్గా అది నచ్చినప్పుడు షేర్ చేయడానికి ఛాన్సెస్, ఎప్పుడైతే షేర్ చేస్తారో దాని న్యూ యూజర్ అయితే మన వెబ్సైట్కి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేలా, అలానే ఏంటంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీ కంటెంట్ అయితే రాయాలి. ఏదైతే మనం కంటెంట్ రాస్తామో అది ఓన్లీ రోబోట్స్కే కాకుండా, రోబోట్స్కి అంటే ఏంటంటే మనకు గూగుల్ అనేది ఏంటంటే రోబోట్ ఉంటుంది, అది క్రాల్ చేస్తుంది. ఆ క్రాల్ చేసినప్పుడు ఏదైతే రెలవెంట్గా ఉంటుందో సెర్చ్ క్వైరీకి ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఏదైతే రెలవెంట్గా ఉంటుందో ఆ రిలేటెడ్ రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందో. ఎవ్రీ రిజల్ట్కి ఏంటంటే హ్యూమన్ వెరిఫికేషన్ చేసి అయితే రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేయలేరు కదా. ఎవ్రీథింగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఆటోమేషన్ మిషన్ లెర్నింగ్తో ఏంటంటే ఈ రిజల్ట్స్ అన్నీ ఏంటంటే వర్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంతమంది ఏంటంటే ర్యాంకింగ్స్ కోసమే యాడ్సెన్స్ కోసం రాస్తూ ఉంటారు. అలా కాకుండా హ్యూమన్స్ కోసం కూడా మనము రెండింటిని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అలానే గూగుల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలానే ఏంటంటే ఎక్స్పర్టైజ్, అథారిటేటివ్నెస్, ట్రస్ట్ వర్తినెస్, ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది గూగుల్. ఇవన్నీ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఒక వెబ్సైట్కి ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఎంత మంచిగా ఆప్టిమైజ్ చేస్తుంది, అది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు ఎలాంటి లింక్స్ వచ్చున్నాయి, ఎలాంటి వెబ్సైట్తో లింకప్ ఉండాలి, అదేంటంటే ట్రస్ట్ వర్తినెస్, అథారిటేటివ్నెస్ అనేది అక్కడైతే గూగుల్ అయితే మిషన్ లెర్నింగ్ సంథింగ్ అదర్ రిలేటెడ్ ఆటోమేషన్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా, ఇవైతే మేజర్ ఫ్యాక్టర్స్ గైస్. ఇవన్నీ ఏంటంటే మనం ఫాలో అయ్యాము అంటే దాన్ని అయితే మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటాము. అలానే ఏంటంటే 20% ఎస్ఈఓ సక్సెస్ని అయితే మనమైతే అచీవ్ చేస్తాం ఇన్స్టెంట్గా. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా అయితే ఉపయోగపడింది అయితే నేను అనుకుంటున్నాను. అలానే ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఏ రిలేటెడ్ కంటెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాం వాళ్ళకు కూడా షేర్ చేస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే వీడియోని అయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి గాయస్. మీ చిన్న కామెంట్ ఏంటంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇలాంటి కంటెంట్ ఇన్డెప్త్గా నెక్స్ట్ అయితే ఇంకా డౌన్ ది లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.